ఇప్పుడు మనం ప్రకాశం బ్యారేజీ కృష్ణా రివర్ మీద అయితే రైడ్ చేస్తామండి. లక్ష లెవెల్లో ఉంటదండి. విజయవాడలోనే ఈ బ్రిడ్జి కేవలం రోడ్డు మాత్రమే కాదు, ఇది లక్షలాది ఎకరాల జీవనం ఇచ్చిన మహా నిర్మాణం ఇది. ఈ ప్రకాశం బ్యారేజీ హిస్టరీ మీకు తెలుసా? తెలియకపోతే ఇప్పుడు చెప్తాను వినండి. ఈ ప్రకాశం బ్యారేజీ కట్టడానికి కారణం ఏంటంటే కృష్ణా రివర్ అండి. కృష్ణా రివర్ అనేది ఆంధ్రప్రదేశ్ కి లైఫ్ లైన్ లాంటిదండి. ఓల్డ్ డేస్ లో ఇక్కడ ఎక్కువ వాటర్ వేస్ట్ అయిపోయి ఉండేదండి. ఫార్మర్ కి ప్రాపర్ ఇరిగేషన్ లేదు ఇక్కడ, అందుకే ఒక స్ట్రాంగ్ స్ట్రక్చర్ అవసరం వచ్చింది. బ్రిటిష్ రూల్ టైమ్ లోనే ఈ ఆలోచన వచ్చింది. 1850 కాలంలో ఇరిగేషన్ ఇంప్రూవ్ చేయాలని ప్లాన్ చేశారు. ఈ ప్రాజెక్ట్ కి ఇంజనీరింగ్ కావాలి కాబట్టి వర్తూర్ కాటన్ ముఖ్య పాత్ర పోషించారు. ఆనకట్ట స్మాల్ డ్యామ్ అయితే కట్టారు. 1950లో రీకన్స్ట్రక్షన్ అయితే జరిగింది. ఇండిపెండెంట్ ఇండియాలో మేజర్ ప్రాజెక్ట్ గా డెవలప్ చేశారు. ఈ బ్రిడ్జి కి ఈ పేరు ఎలా వచ్చిందంటే టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరు మీద అయితే వచ్చిందండి. ఆయన ఆంధ్రప్రదేశ్ కి ఫస్ట్ సీఎం, గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ కూడా ఉండండి. అందుకే ఆయన గౌరవార్థంగా ప్రకాశం బ్యారేజ్ అని అయితే వచ్చింది.